भैवाहमस्मि आनन्दैकरशब्दसारविलसन्मन्दस्मितास्यं कृपापारीणं निजभद्रमानसनवां भोजरातभानोदयम् कालज्ञानविदग्रणिं शिवकरं कालीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्कालीप्रसादाह्वयम् శ్రీ కైవల్యపదంబు చేరుడుకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళిలోల విరసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందంగ నాడింభకు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికి తినుడువడేని దయయు సత్యంబులోనుగా కలుపడేని కలుగనేతికి తల్లుల కడుపు చేటు పలికెడిది భాగవతమట పలికించెడివి బొండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గో గణాతి హరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యద త్రుంపవే భవనతల్ నిత్యానుకంపానిధి కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అతి రహస్యంబైన హరిజన్మ కథనంబు మనుజుడెవడేని మాపు రేపు చాలా భక్తితోడ చదవిన సంసార దుఃఖరాశి బాసి తొలగిపోవు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం రే భగవద్బంధువులారా, సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శ్రీ సద్గురుదేవులు మనకు అనుగ్రహించినటువంటి ఈ భాగవత సప్తాహ పుణ్యకాలంలో పొన్నం బ్రహ్మయ్య గారి ప్రథమ ఆరాధన మహోత్సవ కార్యక్రమాల్లో అంతర్భాగంగా 7 రోజులు నిర్వహించుకుంటున్నటువంటి ఈ భాగవత సప్తాహ కార్యక్రమం 5వ రోజులోకి వచ్చేసాం. కాలం ఎంత వేగంగా గడిచిపోతుందంటే వింటున్న మీకు ఎలా ఉందో కానీ చెప్తున్న మాకు మాత్రం సమయం సరిపోవడం. ఎందుకంటే ఇంతకుముందే ప్రభు మహారాజు గారు చెప్పినట్టుగా హరి ఎలా అనంతుడో హరి కథ కూడా అనంతమే. ఎందుకంటే కాలంతో ముడిపడిన మన కథలకే అయ్యో మా తాతగారి గురించి చెప్తే రోజులు సరిపోవండి అంటాం, మా నాన్నగారి గురించి చెప్తే రోజులు సరిపోవండి అంటాం. చెప్పుకునే తాతయ్య చెప్పుకున్న నాన్నగారు ఇద్దరు కాలంలో వచ్చారు, కాలంలో వెళ్ళిపోయారు. కాలంలో వచ్చి కాలంలో నిలబడి కాలంలో కనుమరుగైపోయే వాళ్ళ కథల గురించి చెప్పడానికి మన మాటలకి సమయం సరిపోదండి అంటున్నాం. మరి అసలు ఈ కాలానికే మూల పురుషుడైనటువంటి పరమాత్మ గురించి ఆ కాలంలో ముడిపెట్టాలంటే సరిపోతుందా? కాలశ్చ నారాయణ, భగవద్గీతలో స్వామి చెప్పినట్టుగా కాల కలయతామహం, కాలాన్ని నేను అర్జున కాలం నీది కాదయ్యా నాది. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర మనం కాని వస్తువుని మనం తెచ్చుకున్నాం అనుకోండి, జాగ్రత్తగా అప్పచెప్పాలా లేదా? కుర్చీ మనది కాదనుకుందాం, ఎదురింటి నుంచి తెచ్చారనుకుందాం, నా ఇంటికి వచ్చింది కదా నేను వేరకొట్టి పక్కన పెడితే మళ్ళీ వాళ్ళ కుర్చీ ఇస్తారా? ఎవరు? ఎందుకంటే కుర్చీ నాది కాదు కాబట్టి. మనం ఏమనుకుంటున్నామంటే కాలం మనది అనుకుంటున్నాం కనుక నేనేం చేసుకుంటే నీకెందుకయ్యా కాలంలో అని అంటున్నాం. కాలము మనది కాదనే విషయం పరమాత్మే చెప్పాడు, కాలము నాది అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన కాలంలోకి మనం వచ్చాం. మళ్ళీ తిరిగి ఆయనకి అప్పచెప్పేటప్పుడు అయ్యా నీ కాలాన్ని నీ కొరకు నీ కోసం నీ సేవలో నీ కథలో నేను వినియోగించుకున్నాను కనుక కాలాన్ని నేను
సక్రమంగా ఉపయోగించుకున్నాను కనుక మళ్ళా ఎప్పుడైనా అవసరమైతే ఆ కాలము నాకు ఇవ్వండి అన్నాం అనుకోండి, తెచ్చిన వస్తువు తెచ్చినట్టుగా అప్పచెప్పిన వాడికి మళ్ళీ వస్తువు ఇస్తారు. అవునా కదా? తెచ్చిన వస్తువు తెచ్చినట్టుగా అప్పచెప్పకపోతే వస్తువు ఇస్తారా? ఎవరో ఉంచుకొని కూడా ఏమంటారు, మా ఇంట్లో లేదంట. అవునా కదా? అలాగే రేపటి రోజున ఈ కాలాన్ని మనం భగవత్పరంగా వినియోగించుకోకపోతే రేపు మనకు అవసరమైతే ఆ కాలం మళ్ళీ మనకు ఇలా ఇవ్వబడదు, ఇంకో రకంగా ఇస్తాడు. ఏ పశువు రూపంలోకో, ఏ కుక్క రూపంలోకో, ఏ చెట్టు రూపంలోకో ఉన్నాయి కదా బోలెడని 84 లక్షల జీవరాశులు, వాటిలో ఏదో ఒక జన్మని మనకి ఇస్తాడు. అంత అవసరమా? కాబట్టి అటువంటి అనంతమైనటువంటి వాడు భగవంతుడు. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యో అవ్యయ పిత. యయపిత కాదండి ఆయన, అవ్యయ పిత. యయపిత అంటే ఖర్చు అయిపోయేవాడు, అవ్యయ పిత. అవ్యయ అంటే ఖర్చు కానివాడు. ఎవరైనా పిత అంటే తండ్రి. అంటే మనందరికీ కూడా నాకు తండ్రి, మా నాన్నకు తండ్రి, మా తాతకు తండ్రి, మా ముత్తాతకు తండ్రి. తాతకు తండ్రిని ముత్తాత అనకపోతే ఇక్కడ వరసల్లో తేడా వస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి అయ్యా నువ్వు మా ముత్తాతకి తండ్రివే నాకు తండ్రివే అన్న అక్కడ వరసకి లోటు లేదు. ఆ వరస అక్కడ తప్పు కాదు. ఎందుకంటే అసలు ఎక్కడ లోకం మొదలైందో ఆ మొదలైన లోకానికి మొదలైన వాడు అతడే గనుక, మొదలు అనే పదం ఆయన నుంచే మొదలైంది గనుక. కాబట్టి అటువంటి పరమాత్మ పవిత్రాణం పవిత్రం యో, పవిత్రములకెల్లా పవిత్రమైన వాడు. మంగళానాంచ మంగళం, మంగళములకెల్లా మంగళమైన వాడు. భూతానాం యో అవ్యయ పిత. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ. ఎన్ని దేవతలు దేవుళ్ళు మనకు కనబడుతున్నారో అన్ని దేవీ దేవతలకు దేవుడైన వాడు. దేవాది దేవం ఆదిదేవం అనాదిం, ఇవన్నీ భగవంతుడి పేర్లు. కాబట్టి అటువంటి పరమాత్మ యొక్క కథ కూడా అనంతమే. మరి మా ప్రభు రుద్రవరం అహోబల క్షేత్రం దగ్గర రుద్రవరం గ్రామంలో శ్రీ సత్యభామ రుక్మిణీ సమేత వేణుగోపాల స్వామి, సంతాన వేణుగోపాల స్వామి వారి మందిరం ఉంది ఆ ఊరిలో రుద్రవరంలో. ఇక్కడ ఆ ఊరిలో అలాంటి ఆలయం ఉందని ఊరి వాళ్ళకే తెలియదు. అంటే అక్కడ అంతకు ముందు అర్చన చేసిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే దేవుణ్ణి వాళ్ళు తప్ప చూడడానికి వీల్లేదు. ఊళ్ళో వాళ్ళకి ఎవరికి కృష్ణుడు ఇంత అందంగా ఉంటాడని ఆ ఊరి వాళ్ళకే తెలియదు. వేసిన తలుపులు వేసినట్టే ఉండేవి, దర్శనాలు ఉండేవి కావు. అలాంటి సమయంలో మరి ఆ గుడికి ఆధిపత్యం అంటే ధర్మకర్తలు ఉంటారు కదా, వారు హైదరాబాద్లో ఉండడం, వారితో ప్రభుజీకి పరిచయం కావడం, వీరు ఇస్కాన్ సంస్థలో కృష్ణ ప్రతినిధిగా ప్రచారం చేస్తూ ఉండడం, వీరిని కలిసి అయ్యా మాకు ఊళ్ళో ఒక గుడి ఉంది, ఆ గుడిని మీ సంస్థకు అప్పచెప్తామంటే ఈ ప్రభు ఎవరెవరినో పంపించారు. ఆ పంపించిన వాళ్ళందరూ కూడా అహోబిల నరసింహస్వామిని చూడటానికి వెళ్ళేవాళ్ళు. కారణం ఏమిటి? గుడి చూసి బాగు చేద్దామని వెళ్ళలే వాళ్ళు అహోబిలం దగ్గర. అందుకని ఆ వెళ్ళే వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ వచ్చేది. ఏమిటి? రుద్రవరం వెళ్ళినట్టుంటుంది, అహోబిలం చూసినట్టుంటుంది. ఆ రుద్రవరంలో ఎవడు చూశాడు అప్పుడు ఎలా ఉందో ఏమిటో, అసలు ఉన్న నరసింహస్వామిని సేవించుకొని వస్తే సరిపోతుంది కదా అని వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే, ఎవరు గుడి వైపు చూసిన వాళ్ళు లేరు. అప్పుడు ఈ ప్రభుకే ఆయన చెప్పాడు, మీరు వెళ్ళండి, మీరు ఒకసారి చూడండి అని. మరి అక్కడ భగవంతుడికి సేవ చేయాలన్న రుణం ఉండాలండి. ఆ దైవంతో మనకి అనుబంధం కలిగితేనే ఆ దేవుడి దగ్గర దీపం పెట్టాలన్నా నైవేద్యం పెట్టాలన్నా అది ధనంతో జరిగేది కాదండి. ఆ స్వామికి వీరికి ఉన్న అవినాభావ సంబంధం వల్ల కలుగుతుంది. మీరు ఏ విగ్రహమైనా కానివ్వండి. అలాగే మనం కట్టుకునేటువంటి ఏ నిర్మాణమైనా దాని యందు ప్రీతి ఉంటేనే కార్యం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ప్రీతి ఉంటేనే కార్యం జరుగుతుంది. మనకి ఎలా ఉంటుందంటే మొదట్లోనేమో ఆర్భాటంగా ప్రారంభం చేస్తాం, మధ్యలోకి వచ్చేటప్పటికి ఎందుకు పెట్టుకున్నాను కర్మ అనుకుంటాం, చివరికి వచ్చేటప్పటికి వదిలేస్తే పేడా పోతుంది అనుకుంటాం. మొదట్లో ఉన్నటువంటి ఆరాటం మధ్యలో ఉండదు, ఆ మొదటిలో ఉన్నటువంటి ఆరాటం చివరి దాకా ఉండదు, చివరికి వచ్చేటప్పటికి మూల పెట్టేస్తాం. అలా కాకుండా వారు స్వామివారితో ఉన్నటువంటి ఆ అనుబంధం కారణంగా స్వామివారిని చూడడం, తర్వాత వీరికి అక్కడ ఉండాలనే సంకల్పం కలగడం, ఆ తర్వాత
ఊరిలో వారికి వారి ఊరిలో ఉన్నటువంటి దైవం ఇంత అందంగా ఉంటాడని వీరు అలంకరణ చేసి కొన్ని రంగులు కొంత మార్పులు చేసి అక్కడ చాలా మార్పు తెచ్చాడండి మా స్వామి. ఎందుకంటే అక్కడ మీరు సంతాన వేణుగోపాల స్వామి ఫోటో చూపిస్తాను తర్వాత ఎంత అందంగా ఉంటాడంటే వెడితే వచ్చావా అన్నట్టు, వెడుతున్నావా అంటే నీ మీద నాకు బెంగగా ఉంది నువ్వు వెళ్ళిపోతే ఎలాగా అని స్వామి మనతో మాట్లాడుతున్నట్టుగా అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇంటికి వచ్చినటువంటి ఒక చుట్టం ఎంత ప్రేమ కలిగిన వాడైతే ఆ ఇంటి వాళ్ళు వెళ్ళిపోతుండే బాధ వస్తే సంతోషాన్ని ఎలా చూపిస్తారో అలాగే రుద్రవరంలో సంతాన వేణుగోపాల స్వామిని చూస్తే నువ్వు వచ్చావా నీకోసమే ఉన్నాను అంటుంటాడు. మన పని అంతా అయిపోయి నువ్వు వారం రోజులు ఒక రోజు గడిచిన తర్వాత వెళ్ళిపోతుంటే నువ్వు అప్పుడే వెళ్ళిపోతున్నావా నేను బెంగ పెట్టుకున్నాను అన్నట్టు చూస్తాడు ఆ కృష్ణయ్య. కాబట్టి అటువంటి ఆ మూర్తిని వారు సేవించుకుంటున్నారు. అక్కడ ఒక సంస్థని ఏర్పాటు చేసి గోసేవ చేసుకుంటూ మన ఈ మధ్యనే బ్రహ్మచారిగా ఉన్నటువంటి స్వామి మననే వారి గురువు యొక్క అనుగ్రహంతో వారు ఈ ధర్మాన్ని స్వీకరించారు. ఆ ధర్మంలో ఉన్నప్పుడైనా ఈ ధర్మంలో ఉన్నప్పుడైనా వస్త్రం పైకి మారిందేమో కానీ లోనున్నటువంటి కృష్ణ భక్తి దాన్ని పంచాలనేటువంటి తపన వాళ్ళు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అక్కడ తిరుమల దేవస్థానంలో వారు ప్రచారం చేస్తూ ఉంటారు. వారికి నాకు కలిగినటువంటి అనుబంధం మూలాన మరి ఎక్కడికి వెళ్ళినా రావడం అనేటువంటిది మా ఇద్దరికీ అలవాటు. వారు నా వైపు వచ్చినా నేను వారి వైపు వెళ్ళినా కాస్త కలుసుకోవడం అనేటువంటిది అలవాటులో ఉంది కనుక ఈ సప్తాహ కార్యక్రమంలో ఇలా కలవడం స్వామివారి యొక్క అనుగ్రహంగా సాక్షాత్తు ఆ అహోబిల నరసింహుడే ఈ రోజు వచ్చాడన్నట్టుగా నేను రాత్రి అనుకున్నా అమ్మాయితో. అమ్మాయి అన్ని అవతారాలు పూర్తయిపోయినాయంటే రాత్రి ఎందుకో ఒక ఆలోచన కలిగింది. నరసింహావతారంలో గణేంద్ర మోక్షణం కొద్దిగా చెప్పుకుందాం అమ్మాయి అన్న. వాస్తవానికి నరసింహావతారం అయిపోయింది రాత్రి, కొద్దిగా తూకీగా చెప్పుకున్నాం. కృష్ణావతారం రామావతారాలు కూడా అయిపోయినాయి. మరి తన ప్రతినిధిగా స్వామి వస్తున్నాడు కదా అహోబిల దగ్గరగా. మరి అక్కడ స్వామి ఉక్కు స్తంభంలో నుంచి ఉద్భవించినటువంటి స్థలం అండి అహోబలం. అంటే సామాన్యం కాదు, అహోబిలం కాదది, అహోబలం. బలం అంటే శక్తి, అహో అంటే ఆశ్చర్యం. దేవతలంతా ఆశ్చర్యపోయారు. హిరణ్యకశ్యప సంహారంలో నరసింహస్వామి వారి బలాన్ని చూసి అహోబలం అహోబలం అని పొగిడారండి. ఆ అహోబలమే అహోబిలమై మన బలాన్ని బిలం చేసి కూర్చుంటాం. మన ఎంత గొప్పవాడు అంటే అక్షరాన్ని అక్షరంగా చచ్చే చదవం, దానికి ఏదో తోడ పెట్టాలి, లేని చోట ఒత్తి పెట్టాలి, ఉన్న చోట తీసేయాలి. అందుకని అహోబలం కాస్త అహోబిలమైంది. అది అహోబల క్షేత్రం. దేవతలు ఆశ్చర్యపడిన బలపరాక్రమాలు కలిగిన నారాయణమూర్తి ఉక్కు స్తంభంలో నుంచి ఉద్భవించి తన భక్తుడైనటువంటి 5 సంవత్సరాల ప్రహ్లాదుని ఉద్ధరించడానికి ఎంతో బలం కలిగి బ్రహ్మవరంతో విర్రవీగి అష్టదిక్పాలకుని తన కాళ్ళ కింద అణిచిపెట్టినటువంటి హిరణ్యకశ్యపుడి యొక్క అహంకారాన్ని పొట్ట బద్దలు కొట్టినట్టుగా తన వాడి అయిన గోళ్లతో చీల్చి తునకలు చేసి రక్తాన్ని వెదజల్లి పేగుల్ని ఖండించి వాణ్ణి చంపి లోకాన్ని ఉద్ధరించినటువంటి అవతారం నరసింహావతారం. అటువంటి బలం అహోబలం. అటువంటి క్షేత్రం నుంచి ఈ రోజున మా ప్రభువారు రావడం నిజంగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహమే ఈ రూపంగా వచ్చింది అని భావన చేస్తూ మరి ఆ స్వరూపంగా ఉన్నటువంటి ఆ నరసింహుడి యొక్క దివ్య స్వరూపానికి ప్రభుజీ అయినటువంటి కృష్ణ భగవానుడి యొక్క దివ్య చరణాలు విందములకు సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఎందుకు ఎంత చెప్పానంటే ఇక్కడికి వస్తే మీరు నాకు వంట చేసి పెడుతున్నారు, అవునా? ఎవరు చేయాలి? భూలక్ష్మి చేయాలి, విజయలక్ష్మి చేయాలి, లేకపోతే అమ్మాయిలకు సహాయంగా వచ్చినటువంటి భక్తులు చేయాలి. నేను వారి ఆశ్రమంలోకి వెళితే వంట చేసి పెట్టింది వారేనండి. నాకు వంట చేసి పెట్టింది వారే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక భక్తుల్ని ఎలా చూడాలి. మామూలుగా మగవాళ్ళకు వంట వచ్చేవాళ్ళు అరుదుగా ఉంటారు. అలాగే మా ప్రభుకి గింట ఇవ్వకండి, వంటగదిలోకి వెళ్ళిపోతాడు ఇప్పుడే, బ్రహ్మాండంగా చేస్తాడు మా ప్రభుజీ. కాబట్టి అలాగా తల్లిలాగా పెట్టాడండి నాకు. అలాంటి ప్రేమ ఎప్పుడు దొరుకుతుంది చెప్పండి? ఓ తల్లిలాగా చూసుకున్నాడు నన్ను, ఓ తండ్రిలాగా ఆదరించాడు, ఓ స్నేహితుడిలాగా ప్రక్క నుండి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకెళ్ళాడండి. నిజంగా ఆ ప్రేమ నేను చూపించలేదు. అంతటి ప్రేమ మా నిత్యతత్వ దాస్తి. మాతో పాటే మా సహాధ్యాయిగా ఉన్నట్టుగా కనపడతాడు కానీ ప్రేమలో తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అలా ఉంటుందండి మా ప్రభుత్వం. అందుకని ఎక్కడికి వెళ్ళినా భాగవతుల ప్రేమంతా సమానమేనండి.
ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు. భాగవతులలో ఉండేదే ప్రేమ. అసలు ప్రేమ ఉంటేనే భాగవతులండి. ప్రేమని భాగవతుల్ని విడదీయలేరు. దీపాన్ని దీపకాంతిని ఎలా విడదీయలేమో భాగవతుల్ని ప్రేమని విడదీయలేరు. ప్రేమ లేని చోట భక్తి ఉండదు, భక్తి లేని చోట ప్రేమ ఉండదు, భక్తి లేని ప్రేమ ప్రేమ కాదు, ప్రేమ లేని భక్తి భక్తియే కాదు. అలా ఉంటేనే భాగవతుల సేవ. అలా ఎంత సేవ చేస్తాడు ఆయన, అలా కనపడుతున్నాడు కానీ అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా తిప్పుతాడండి. మనం వెళ్ళాలి కానీ మీ కోరిక ఉండాలి కానీ మొత్తం చుట్టేస్తాడు ఆ ప్రదేశాలన్నీ. అంటే అంత ఓపిక. అలాంటి స్వామి మరి మనం భాగవత కథా సమయానికి వారి ఇక్కడికి రావడం, వారు భగవంతుడి యొక్క అనుగ్రహంగా భావన చేస్తూ మనం నిన్నటి రోజున భాగవతాన్ని కొద్ది అవతారాన్ని మనం ప్రయత్నంగా చూడడానికి ప్రయత్నం చేశాం. దానిలో విశేషమైనటువంటి అవతారాలు ఏమిటి? అన్ని విశేషాలే. విశేషము కానిది లేదు. భగవంతుడి యొక్క కథలో విశేషమైన దాన్ని చెప్పమన్నాడు ఒక ఆయన. విశేషమైన దాన్ని చెప్పండి అంటే ఆయన అన్నాడు ప్రతిదీ విశేషమేనయ్యా, ఏ విశేషాన్ని వదిలేద్దా. కాకపోతే ఎవరి రుచిని బట్టి వాళ్ళు దాన్ని అనుభవిస్తూ ఉంటారు. అందరికీ ఒకే రకమైంది తృప్తినివ్వదండి. ఒకే పదార్థం ఉండొచ్చు కానీ మారుతూ ఉండాలి. ఆ మారేటువంటిది కొందరికి ఆనందాన్ని, కొందరికి ఆహ్లాదాన్ని కలిగింపజేస్తుంది. అలాగే హిరణ్యకశ్యప అవతారం. హిరణ్యకశ్యప అవతారం ఎందుకన్నానంటే అవడానికి రాక్షసుడే కానీ ఆయన కూడా భాగవతోత్తముడే. జై విజయుల్లో ఒక్కడిగా ఉన్నవాడే. పరమాత్మ చేతిలో వధన పొందడానికి అవకాశాన్ని చూసుకొని శత్రువుగా ఉంటే తప్ప పరమాత్మ చేతిలో సమయింపబడడానికి వీలు లేదని ఆయన శత్రువుగా మనకు కనిపిస్తున్నాడు. ఎంత అదృష్టం లేకపోతే ఆయన్ని సంహరించడానికి నారాయణుడు ఒక అవతారంతో వస్తాడండి. అలాంటి హిరణ్యకశ్యపుణ్ణి ఉద్ధరించినటువంటి అవతారమే నరసింహ అవతారం. ఆయన ఒక వరాన్ని కోరుకున్నాడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఒక వరాన్ని కోరుకున్నాడు. లోకంలో వరాన్ని కోరుకున్నాడా, మృత్యువుని కోరుకున్నాడా? హిరణ్యకశ్యపుడు వరాన్ని కోరుకోలేదండి. ప్రహ్లాదుడు కోరిన దాన్ని వరం అన్నారు. హిరణ్యకశ్యపాదుడు కోరింది ఏమిటంటే మృత్యువునే కోరుకున్నారు. కారణం ఏమిటంటే పరమాత్మ వినా కోరిన కోరికలన్నీ కూడా మృత్యువులే. గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? పరమాత్మ తప్పక మిగతావి ఏవి కోరినా అవన్నీ మృత్యు స్వరూపాలే. ఒక పరమాత్మని కోరిన వాడే నిలబడ్డాడు. లోకంలో చాలా చాలా వరాలు కోరారు. పెద్ద లిస్టు చదివారండి రాక్షసులందరూ. అబ్బాయి నీకేం వరం కావాలో కోరుకో. బ్రహ్మగారు కనపడితే గాలిం కుంభిని అగ్నిన్ అంభువలన్ ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఖస్రములన్ ధనుప్రబల భూరిగ్రాహ రక్షోమృగవ్యానాదిత్య నరాది జంతుకల హవ్యాప్తిన్ సమస్త శస్త్రావళిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. ఏం కోరుకున్నాడు ఆయన? నేను గాలిలో చావకూడదు. ఏమండి గాలిని కుంభిని ఎక్కడ చావకూడదు అన్నాడు ఆయన? భూమి మీద చావకూడదు. గాలిలో చావకూడదు, భూమి మీద చావకూడదు, అగ్నిలో చావకూడదు, ఆకాశంలో చావకూడదు, దిక్కుల్లో చావకూడదు, పగలు చావకూడదు. నేను ఎటువంటి వస్తువుల చేత అంటే కనపడేటువంటి వాడి వేడి చేత కూడా నాకు మృత్యువు రాకూడదు. అలాంటి మృత్యువు లేనటువంటి అవకాశం నాకు ఇవ్వండి. సమస్త శస్త్రాన్ని మృత్యువు లేని జీవనము లోకాదీశ ఇప్పింపవే. అటువంటి వరం కోరుకున్నాడు. వెంటనే ఆయన అన్నాడు, అన్న కశ్యప పుత్ర. బ్రహ్మగారి 4 తలలు తిరిగిపోయినాయి. రాక్షసుడు ఒక వరం కోరితే బ్రహ్మగారు ఆలోచనలో పడ్డాడు. వీడు ఇటువంటి వరాలు కోరాడే. మృత్యు అసలు దిక్కులలో ఉందా, ఆకాశంలో ఉందా? ఎక్కడుందండి మృత్యువు? మృత్యువు ఎక్కడుంది? సర్వవ్యాపకమై ఉంది. ఇది చెప్పాలి మనం. మృత్యువు ఎక్కడుంది అంటే ఏం చెప్పాలి? సర్వవ్యాపకమై ఉంది. ఎందుకని? మనం అనుకున్నట్టుగా మనకు మృత్యువు రావడం లేదు కనుక. ఎవరైనా అనుకుంటారా గాలిలో పోయేటప్పుడు హెలికాప్టర్లో చచ్చిపోవాలి, పడవలో పోయేటప్పుడు పడవ మునిగి నీళ్ళలో చచ్చిపోవాలి, తగలబడుతుంటే ఎక్కడో దహనమైపోవాలి, లేకపోతే ఈ ఉన్నట్టుండి ఈ భూమి విచ్ఛిన్నం అయిపోతే భూకంపంలో పడిపోవాలి? ఎవరైనా అనుకుంటున్నారా? అనుకోరు కదా. కానీ మృత్యు అనేటువంటిది ఎలా ఉంటుందో తెలియదు. మన ఈ మధ్య ఎక్కడండి భూకంపం వచ్చింది? వెనుజులానా భూకంపం వచ్చింది. విచిత్రం ఏంటో తెలుసా అండి?
18 రోజుల పిల్లాడు బయటపడ్డాడండి అందులో నుంచి. మీరు పేపర్లో చూశారో లేదో, 18 రోజుల పిల్లాడు. వాడు శిథిలాల కింద నుంచి ఉద్ధరిస్తుంటే రెస్క్యూ టీం వాడు కాపాడితే వాడు బ్రతికి బయటపడ్డాడు. వాడికంటే పెద్ద వయస్సు ఉన్న వాళ్ళు, మధ్య వయస్సు ఉన్న వాళ్ళు, యువకులైన వాళ్ళు చచ్చిపోయారు. 18 రోజుల పిల్లాడు శిథిలాల కింద ఎలా ఉన్నాడండి? ఎవడు కాపాడాడు వాడిని? మరి ఒకవేళ పిల్లవాడు 18 రోజుల వాడు బతికితే 18 ఏళ్ళ వాడు ఎందుకు చచ్చాడు? వాస్తవానికి 18 రోజుల వాడికి శక్తి ఉంటుందా? 18 ఏళ్ళ వాడికి శక్తి ఉంటుందా? 18 ఏళ్ళ వాడి మీద ఇంత రాయబడింది అనుకోండి, బతుకుతాడు. 18 రోజుల వాడి మీద ఇంత రాయబడింది అనుకోండి, వాడు బతుకుతాడా? మరి అటువంటి వాడు శిథిలాల కింద ఉన్నాడండి. శిథిలాల కింద ఉంటే రెస్క్యూ టీం వాడు తీసి కాపాడారు. మరి ఇప్పుడు వాడికి రక్షణ ఇచ్చిన వాడెవడు? రక్షకులు లేని వారన రక్షించదననుచు చక్రి రాజయ్యుండన్ రక్షింపు మనసు ఒక నరు అక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞునకు ధనము వీడి పడిన దైవ వశంపున ఉండు ఓవు మూలనున్ననైనా అడవి రక్ష లేని అవలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమున చచ్చు. పోతన భాగవతం చెప్పి వీడు బాగుండాలి, వీడికి ఆయుష్ ఉంది అని భగవంతుడు కనుక నిర్ణయం చేస్తే వాడు అన్నం పెట్టకపోయినా బతుకుతాడటండి. వీడు బాగుండాలి, పంచపక్ష పరమాణాలు పెట్టాలి, వీడికి నేను డబ్బు కావలసినంత పెడతాను అని మనం డబ్బు అంతా కుప్పపోసినా వాడు సాయంత్రానికే వెళ్ళిపోతాడు. ఇక్కడ కాపాడేది డబ్బా, పరమాత్మ యొక్క నిర్ణయమా? ఏది మనల్ని కాపాడేది? పరమాత్మ యొక్క నిర్ణయం. కాబట్టి మనదేం లేదు. మన దాంతో దేహాలు నిలబడవు, మన దాంతో ప్రాణాలు నిలబడవు. మనం సంపాదించుకున్న ఆస్తులతో మన జీవనం కొనసాగల ముందుకి అన్నింటికంటే నిర్ణయమైనది ఏమిటంటే పరమాత్మ యొక్క అనుగ్రహం. అందుకే మహాత్ములు చెప్పారు, ఈ పిచ్చాళ్ళందరూ గ్రహాలు బాగాలేదని గ్రహాల చుట్టూ తిరుగుతారు, ఆ గ్రహాలన్నీ కూడా ఒకటి చుట్టూ తిరుగుతున్నాయి, వాడిని పట్టుకుంటే ఈ గ్రహాలన్నీ సరైపోతాయి అన్నారు. ఎవడు వాడు? భగవంతుడు, నారాయణుడు, పరమేశ్వరుడు, అమ్మవారు. మీరు ఏ దైవాన్ని ఆశ్రయిస్తే ఆ దైవం. మన దైవాల చుట్టూ తిరగాం, దేవుని నమ్మం, ఏదో పట్టిందని గ్రహాల చుట్టూ తిరుగుతాం. వాడికి నూనె పోయా, వీడికి కందులు పోయా, వాడికి బియ్యం పోయా, వీడికి పెసలు పోయా. వీళ్ళందరికీ పోసే బదులు వాడికో నమస్కారం చేశామనుకో, ఏకోపి కృష్ణస్య కృత ప్రణామః దశాశ్వమేధవ భృదేన తుల్యః దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ స్మరామిన పునర్భవాయ అన్నాడు మహానుభావుడు. అంటే కృష్ణుని స్మరిస్తే ఇంత పుణ్యమయ్యా. అయితే మనమేం చేస్తాం? ఆ ఒక్కటి చేయం, దిక్కుమాల పనులన్నీ చేస్తాం. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాం. బియ్యం ఇమ్మంటే బియ్యం ఇస్తాం, పెసలు ఇమ్మంటే పెసలు ఇస్తాం, కందులు ఇమ్మంటే కందులు ఇస్తాం, బంగారం ఇమ్మంటే బంగారం ఇస్తాం. అసలు ఒక పని చేయడానికి ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ ఎవరి చుట్టూ తిరుగుతూ ఎవరికి పరివేషితమై సేవలు చేస్తున్నాయో వాడి పాదాన్ని మీరు పట్టుకోండి, వాడి నామాన్ని మీరు పట్టుకోండి. మనకి ఒక్కడి చేతగాక వీటన్నింటి చుట్టూ తిరుగుతున్నాం. తిరిగేది గుడి చుట్టూ కాదండి, గుడిలో దేవుడి చుట్టూ. మీకు అర్థం కావటం లేదు. ఇప్పుడు ఒక గుడిలో ప్రతిష్ఠ చేయలేదనుకోండి, మీరు ప్రదక్షిణ చేస్తారా? గుడి కట్టారండి బ్రహ్మాండంగా, లోనికి ఇంకా విగ్రహాలు తీసుకెళ్ళాలా? ఏ పిచ్చోడైనా ప్రదక్షిణ చేస్తాడా? ఇప్పుడు గుడిలో ప్రతిష్ఠ అయింది, తిరుగుతున్నారు. ఇప్పుడు మీరు దేనికి ప్రదక్షిణ చేస్తున్నారు? గుడికి చేస్తున్నారా? గుడిలో ఉన్న విగ్రహాలకు చేస్తున్నారా? ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఏం చేసి వస్తున్నారు అంటే గుడిలో ప్రదక్షిణ పోయేస్తున్నామండి. మనం చెప్పే మాటలోనే తప్పు ఉంది. అక్కడ గుడిలో ప్రదక్షిణ గుడి ఎప్పుడూ ఉంది, కానీ గుడిలోకి ఏది వెళితే మనం దాన్ని విశేషంగా చూస్తున్నాం. గుడి అంటే దేహం అండి. ఈ దేహాన్ని పోషించడం, నీళ్లు త్రాగడం, నిద్రపోవడం, ఉదయం లేచిన దగ్గర నుంచి ఉపచారాలు చేయడం, ఎన్ని చేస్తున్నామండి? దేవుడి దగ్గరైనా కూర్చోం, కానీ ముఖంలో మీ దగ్గర గంట కూర్చుంటాం, ముఖం నొప్పే దగ్గర గంట కూర్చుంటాం. దీనికి ఏదైనా మురికి పడితే తోముకునే చోట గంటల గంటలు కూర్చుంటాం. పరమాత్మ సన్నిధిలో ఎంతసేపు కూర్చుంటున్నామండి? ఆలోచించామా? ఇప్పుడు మన సేవ ఎక్కువ చేసుకుంటున్నామో వాడి సేవ ఎక్కువ చేస్తున్నామా? దేహానికే సేవ ఎక్కువ చేస్తున్నాం. బాగా ఆలోచిస్తే వాడి సేవ కంటే కూడా మనం ఎవరి సేవ చేస్తున్నాం? మన సేవ చేసుకుంటున్నాం. అంటే బయట దేహ సేవ చేస్తున్నాం, కానీ గుడి సేవ చేయడం మంచిదే. ఎప్పుడు ఆ గుడికి ప్రాధాన్యత, ఎప్పుడు ఆ గుడికి విశేషం అంటే గుడిలో విగ్రహము ఉన్నప్పుడే గుడికి విశేషం. అలాగే ఈ గుడికి ఎప్పుడు విశేషం?
దీనిలో పరమాత్మ ఉన్నాడనే విశ్వాసం బలపడి అప్పుడు నువ్వు దీనికి సేవ చేస్తే విశేషం. అలాగని మిమ్మల్ని నీళ్లు పోసుకోవద్దని నేను అంటలే, సఫరుద్దుకోవద్దని నేను అంటలే, మొఖం కడగొద్దని నేను అంటలే. రేపు నుంచి మొఖాలు కడగకుండా తిరుగుతూ ఆ బుట్టయ్య చెప్పాడండి కడగొద్దు తొడగొద్దని, అందుకని మేము చేస్తున్నామని నన్ను కొట్టించొద్దు. ఎదురు చెప్తున్నాను, ఆలోచించండి. ఇవన్నీ తెలుసుకొని చేయమంటున్నాను. గుడి కట్టిన గుడిలో విగ్రహం లేకపోతే ప్రదక్షిణకు ఎలాగైతే విలువ లేదో, చేసే పూజా పురస్కారాలకు ఎలా విలువ లేదో, అలాగే ఇదే గుడి అనుకుంటే ఈ గుడి లోపల ఒక పరమాత్మ పరివేష్టితమై ఉన్నాడనే సత్యము తెలియకపోతే, ఆయన ప్రతిష్ఠ ఉన్నాడనే జ్ఞానం కలగకపోతే దీనికి చేసేవన్నీ కర్మలు అవుతాయే కానీ సేవ మాత్రం కాదు. కర్మ సేవ తేడా ఉంది. తెలుసుకుని చేస్తే సేవ అవుతుంది, తెలియక చేస్తే కర్మ అవుతుంది. ఇందులో పరమాత్మ ఉన్నాడని జ్ఞానంతో చేస్తే ఇదే సేవ. పరోపకారాయ ఫలంతి వృక్షః, పరోపకారాయ వదంతి నద్యః, పరోపకారాయ గవంతి గావః, పరోపకారార్థమిదం శరీరం. ఇతరుల సేవ కోసం చెట్టు ఫలాలు ఇస్తుంది, ఇతరులు త్రాగడం కోసం నీరు ప్రవహిస్తోంది, ఇతరుల కోసం గోవు పాలిస్తుంది, ఇతరుల కోసం మహాత్ములు శరీరాన్ని ఉపయోగిస్తారు. మన శరీరం కోసం, మన పిల్లల కోసం, మన మనవాళ్ళ కోసం, మనవాడైతేనే మళ్ళా అది కాస్త విశాలమైన మనసు ఉంటే మన ఇంటి పేరిటి వాడైతేనే, ఇంకా విశాలమైన మనసు ఉంటే మన కులం వాడైతేనే, ఇంకా విశాలమైన మనసు ఉంటే మన గ్రామం వాడైతేనే, ఇంకా విశాలమైన మనసు ఉంటే మన పార్టీ వాడైతేనే. ఇన్ని ఉన్నాయన్నమాట, అంత విశేషాలు. కాబట్టి అన్నింటికంటే గొప్పవాడు ఎవడంటే భగవాన్. అటువంటి భగవంతుడు చక్కగా మనందరి గుడులలో ఇన్ని దేవాలయాల్లో ప్రకాశిస్తున్నాడు పరమాత్మ. ఎప్పుడు గుడి ఎక్కర్లేదు, ఇన్ని గుళ్ళులో దేవుడు ఉన్నాడని చూసేటువంటి ఆ దృష్టి నీకు పరిపూర్ణంగా అందితే ఇక నీకు బయట గుడికి వెళ్ళక్కర్లే. ఇది చూడటం చేతగాక అక్కడ దేవుడు లేదనడం అబద్ధం. ముందు ఇది చూడటం చేత అయిందనుకో, అది నేను వదిలేయాలి. అక్షరం నాకు వచ్చిన తర్వాత నేను పలక వదిలేయాలి. కానీ అక్షరం ఎలా ఉంటుందో తెలియక పలక వదిలేస్తే విద్యకు అర్థమే ఉంది చెప్పండి. అందుకని ముందు అందరిలో చూడడం నేర్చుకోవాలి. అందరిలో చూడడం నేర్చుకోవాలంటే ప్రహ్లాదుడు చదువు చదవాలి మనం, అవునా? ఇప్పుడు లోకంలో ఎవరైనా మంచి జీతం వస్తుంది అనుకోండి, ఓ పిల్లాడికి నెలకి 1,00,000 రూపాయలు, అది తక్కువ కదండి. నెలకు ₹1,00,000 ఇస్తే సరిపో. రేపొద్దున పెళ్ళానికి నగలకే సరిపోండి, తులం బంగారం కొంత అయిపోతుంది 1,00,000 రూపాయలు. 2 తులాలు అడిగిందంటే వాడు చచ్చాడు. నెల సంపాదించిన 2 తులాలు అడిగిందంటే వాడు తలకిందులుగా తపస్సు నెలకు ₹1,00,000 అనుకుందాం. ఇప్పుడున్న రోజుల్లో 1,00,000 అంటే కమ్మగుంది కదండి చెవులకి. ఎంత అద్భుతంగా ఉందో, సంపాదించలేకపోతే దాన్ని పోడుగా. 1,00,000 అంటే చప్పగుందండి. పూర్వకాలంలో 1,00,000 అంటే ముఖం వెలిగిపోయేది. ఇప్పుడు 1,00,000 అంటే చప్పగుంది. అమ్మా మీ అమ్మాయిని ఇస్తారా అంటే అబ్బాయికి ఎంత జీతం అంటే నెలకు 1,00,000 చప్పకుందే వ్యవహారం. దీపం కదా, రుచి లేదు, 1,00,000లో రుచి లేదు. ఎంత సంపాదిస్తున్నాడమ్మా? నెలకు 1,00,000. అబ్బా అది ముహూర్తం రసగుల్ల తిన్నట్టుంది. వెంటనే మాట్లాడేది ఆ సంబంధం. ₹1,00,000 రుచి దొరికింది నెలకి. ఇప్పుడు నెలలో ₹1,00,000 ఎవడైనా సంపాదిస్తున్నాడంటే వాడి దగ్గరికి వెళ్ళి అసలు వాడు ఏం చదివాడు, ఎలా చదివాడు, వాడు ఏం చదివితే ఎంత సంపాదిస్తున్నాడని ఎంక్వైరీ మొదలు పెడుతున్నావా లేదా, తెలుసుకుంటున్నావా లేదా? అలాగే ఇక్కడ కూడా మనం ప్రహ్లాదుని ఆదర్శంగా తీసుకోవాలి. బయట ప్రపంచంలో ఎలాగైతే బయట సంపాదన చూసి వాడు ఎలా ప్రవర్తించాడో తెలుసుకొని అలాగ మన పిల్లల్ని తయారు చేయాలనుకుంటాం. ఏమంటాం? వాడు పిల్లలు చదువురా, బుద్ధి లేదు గాడిదే. ఆ పిల్లడు ఎలా సంపాదిస్తున్నాడో, ఎంత వయసు వచ్చింది, ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళి ఏం చదువుతున్నాడో, ఎలా చదువుతున్నాడో కనుక్కొని రాపో. వాడంటాడు దీనికి వాడు కానీ వాడికి ఉద్యోగం రావడం నా చదువుకొచ్చి. వీడు అనుకుంటూ ఉంటాడు వాడికి రావడమేమో కానీ నా ప్రాణం తీస్తున్నారు, మాడి వాడి దగ్గరకు పొమ్మంటే నన్ను అని వీడు అనుకుంటాడు. కానీ అలా అనుకుంటే ఆ ఎత్తుకి ఎదగలుగుతాడా వాడు? ఎదిగే విధానం తెలుసుకోవాలి. అలాగే మనందరం కూడా ప్రహ్లాదుడిలాగా ఎదగాలనుకుంటున్నాం కనుక మనం ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. రహస్యం ఎక్కడుంది? ఆయుష్ని అడగడంలో లేదండి, అచ్యుతుణ్ణి అడగడంలో ఉంది. ఆయుష్ని అడిగిన వాడు హిరణ్యకశ్యపుడు, భగవంతుని అడిగిన వాడు ప్రహ్లాదుడు. ఆయుష్ని అడిగిన వాడు కాలగర్భంలో కలిసిపోయాడు, భగవంతుని అడిగిన వాడు ఎప్పటికీ నిలిచిపోయాడు. ఇప్పుడు మనకు కలిసిపోవడం కావాలా, నిలిచిపోవడం కావాలా? భాగవతం కాలగర్భంలో కలిసిపోమంటుందా, లేక మనల్ని చరిత్రలో నిలిచిపోమంటుందా? చరిత్రలో నిలిచిపోమంటుంది. ప్రయత్నం చేద్దాం.
వాడంత కాకపోయినా ప్రయత్నం తప్పు కాదు కదా. అందుకని బ్రహ్మగారు అన్నారు, అన్న కశ్యప పుత్ర దుర్లభము ఈ అర్థములు ఎవ్వారికి మున్నెవ్వారులు కోరరు ఈ వరములు. ఆయన అన్నాడు, అబ్బాయి నువ్వు అడిగావు కానీ బాగానే ఉంది, కానీ ఇంతకుముందు ఎవరు ఇలాంటి వరాలు కోరలేదయ్యా. మోదించి నీయడం నన్ను కోరిన రహించి ప్రవీరత్వముతో బుద్ధి సంపన్నత్వమున ఉండుము సుమతివై భద్రైకశీలుండవై. ఈ రెండు చాలా గుర్తుపెట్టుకోండి. బ్రహ్మగారు వరాలు ఇచ్చాడు, వరాలు వెనక ఏం చేశాడు, హెచ్చరిక చేశాడు. షుగర్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి పోయా, బిడ్డలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చెప్తాడు, ఏమంటే 4 కేజీలు లడ్డు తేమంటాడా? ఏం చెప్తాడు, అబ్బాయి మెడలు వేసుకుంటే వేసుకున్నావు కదా అని, వేసుకున్నాను కదా అని తీపి ఎక్కువ తింటావు, ఇవి వేసుకున్నా కానీ చస్తావు. తీపి ఎక్కువ తిన్నావు అనుకో, ఇవి వేసుకున్న దారి వేరే, అది తిన్నటువంటి పాపం వేరే. కాబట్టి ఇవి వేసుకుంటున్నాను కదా అని పుట్టుకుమని మింగితే రేపు ప్రతి మృత్యువు నేను పుట్టుకుని మింగుతుంది, జాగ్రత్త. చెబుతాడా చెప్పడా? అలాగే వరాలు ఇవ్వడం బ్రహ్మగారు చేస్తే అది ఔషధం ఇవ్వడం లాంటిది. పద్యం చెప్పారండి ఇక్కడ. ఒక వ్యాధికి ఔషధము పద్యం ఎలాంటిదో హిరణ్యకశ్యపుడికి వరాలు ఇచ్చేటప్పుడు కూడా బ్రహ్మ హెచ్చరిక చేశాడు. చాలా మంది అంటారు, వరాలు ఇచ్చి చంపారండి దేవుళ్ళు, వీళ్ళ నీతి లేదండి అంటారు. కొంతమంది రాక్షసులు ఉంటారండి ప్రపంచంలో, వాళ్ళందరూ రాక్షసుల పార్టీ, హిరణ్యకశ్యప పార్టీ, రావణాసురుడి పార్టీ, కంసుడి పార్టీ, దుర్యోధనుడి పార్టీ. వీళ్ళ పార్టీలన్నీ వేరుగా ఉంటాయి. వాళ్ళ వాదన ఎలా ఉంటుందో తెలిసినా దేవుడు చాలా మోసగాడయ్యా, బ్రహ్మగారు వరాలు ఇస్తే విష్ణువు మోసం చేసి చంపాడంట, కానీ మోసం చేయలేదండి. వరాలు ఇవ్వడంతో పాటు హెచ్చరిక చేశాడు.